వైసీపీ సభ్యుల తీరుపై ఏపీ శాసనసభ మండిపడింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన పరిణామాలు, వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఫైర్ అయ్యారు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సభలో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటామని చెప్పటం తాను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేదన్నారు. గత ప్రభుత్వం అసెంబ్లీని కౌరవ సభగా మార్చిందని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేకుంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది అధ్యక్ష? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయం. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాము ఎన్నికల్లో కలిసి పనిచేయలేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా తోడ్పాటు అందిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ సభలు చాలాసార్లు చూశాను. ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి, గౌరవంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించడం కరెక్టేనా అని అన్నారు. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదంగా మారిపోయారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకొని నిలబడగలిగారు అన్నది నిన్నటి ఘటన చూసిన తర్వాత తనకు అనిపించిందన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుగా నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూ. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూస్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తా ఉన్నారు. వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష. ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెట్టారు అధ్యక్ష, ఇక్కడ కూర్చోబెట్టారు మనందరూ.
సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నదని అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజల కోసం నిలబడి ఉన్నామని చెప్పిన ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి రాకూడదన్నారు డిప్యూటీ సీఎం పవన్. చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టం తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని, కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. ఇక ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే సభలో సోమవారం జరిగిన పరిణామాలపై మండిపడ్డారు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. వైసీపీ సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని స్పీకర్ అన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని మండిపడ్డారు స్పీకర్. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా వీల్లేదని, ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటాట. సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద. ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం, ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా